కూడా హెల్ప్ చేస్తాడు. సో దట్స్ వై కాకినాడ మీద కథ రాసుకోవాలి అన్నది ఫస్ట్ ఆలోచన వస్తే, సో బోల్డ్ రైట్ సార్ కాకినాడ మీద. కాకినాడలో అన్నీ ఉంటాయి కదా సార్. సో దట్స్ వై ఆ విధంగా పుట్టిన కథ సార్. సో దీనికి ఏదో కావాలని కాకినాడలో తీయడా, కావాలని కాకినాడ తాలూకా అని పెట్టలా. ఈ కథే కాకినాడది. దట్స్ వై ఎవ్రీథింగ్ కాకినాడ నుంచే తీసుకున్నాం సార్. చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. తాకట్లు వాకట్లు అన్ని చెప్పాడు రఘు. ఈ రఘుని తీసుకోవడమే మీరు సగం సక్సెస్ కొట్టేశారు. ఆల్ ద బెస్ట్ అండి రఘు. థ్యాంక్ యూ సార్. మా మంగాదేవి గారితో రాజు నా రాజా ఆ పాట పాడాలని ఎందుకు అనిపించింది? ఆవిడతో ఎందుకు పాడించాలనిపించింది? నాకు పద్యాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చాలా మంది పద్య నాటక కళాకారులు చూశాను. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరెవరు సంగీతం నేర్చుకోలేదు. వాళ్ళు అలా ఒక గాలివాటంగానే వాళ్ళ యొక్క గాత్ర శుద్ధిని బాగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. నేను ఆవిడది మంగాదేవి గారిది ఒక పద్యం, ఆవిడది హరిశ్చంద్ర పద్యం ఒకటి నేను చూశాను ఫేస్బుక్ లో. మిలియన్స్ ఆఫ్ అంత అభిమానులు ఉన్నారు ఆవిడకి. సో ఈ సాంగ్ చౌపాటు ఒకటి కావాలి అని అన్నాడు. జనరల్ గా ఏంటంటే మన కల్చర్ లో జనరల్ గా చౌపాట్లు ఉండవు. మన తెలుగు కల్చర్ లో మనం చక్కగా అందరూ బాధపడుతుంటారు. బట్ తమిళనాడులో ఒక కల్చర్ ఉంటుంది, చావును కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. దాన్ని బట్టి శ్రీశ్రీ గారు అది చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని చెప్పి లైన్ రాశారు ఆయన. అంటే నిజానికి కూడా అదే అంటారు. ఎందుకంటే పంపించేవాడిని హ్యాపీగా ఆనందంగా పంపించాడు తప్ప ఏడుతూ పంపించగలరు, లేదంటే మళ్ళీ వస్తాడు తిరిగి అని చెప్పి అలాంటి ఒక పాటకి ఒక టిపికల్ వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కట్మనాన్ని పిలిపించి వారితో ఆ పాట అది ఒక పద్యంతో టేక్ ఆఫ్ తీసుకొని పాడటం జరిగింది. మీరు ఏం చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని మా మిత్రులు అందరూ అడుగుతున్నారు. భజన చేయటం రాదు మీకు, భజన చేస్తే మంచి ఆఫర్స్ వస్తాయని నా ఒపీనియన్. ఆల్ ద బెస్ట్ బాబు. చైతన్య గారు